ఇక్కడ దేవుడు 5 రోజులు తైలాభిషేకం పట్టించి నిద్ర చేయమన్నాడు అయ్యా. ఇక్కడ ఆయనకు ప్రార్థన చేస్తుంటే ఎక్కుతా ఆయనకే ఏలియాకు ఎక్కువ ఉండిందియా. ఈయన ఏమని ప్రార్థన తీర్మానం తీసుకున్నాడంటే, తండ్రి నేను నడవాలా తండ్రి, నేను ఉపవాసం ఉంటా అని తీర్మానం తీసుకున్నాడుయా. కానీ ఇక్కడ చేసినాకలా దేవుడు విడుదల ఇచ్చినాడుయా. అసలు నర్స లేకున్న పరిస్థితిలో ఇంటికి మేము 5 రోజులు చేసుకొని బేస్తవారు ఇంటికి పోయినాయా. ఇంటికి పోయినాకలా ఆయనంతకు ఆయనే గోడ పట్టుకొని లేచినాడు. ఆయనంతకు ఆయనే పాసు పోసి ఇచ్చినాడు. నేను చూసాను, నాకు మతికి వచ్చింది కానీ మమ్మల్ని తగలనేలేయా. ఆయనే లేచినాడు. ఆయనే ఈ పక్క మంచం నుంచి ఆ పక్క మారుకుంటున్నాడు. మేమైతే అప్పుడు పండబెట్టినప్పుడు లేపి కూర్చోబెట్టాలి, అది నుంచి మళ్ళా మంచం నుంచి పైకి ఎత్తాలి, నిలబెట్టాలంటే ఇద్దరం పట్టి నడిపియాలి. ఇప్పుడు ఆయనంతకు ఆయనే నిలబెట్టినాడు, నిలబడుతున్నాడు. కింద అప్పుడు ఏటుకు మోకాలు కపక్కన పడుతున్నాడు. ఇక్కడ కూడా రాత్రి లాస్ట్ రోజులు కింద పడినాడు. కింద పడిపోయి కాలంతా మొడబడింది. ఇప్పుడైతే ఎక్కడ కూడా కాళ్ళల్లో కృంగనీకోకుండా దేవుడు స్వస్థపరిచినాడు. యేసయ్య నామానికి అయ్యా. నిద్ర వాంతి కూడా రాలేయా. అన్నం బాగా తింటున్నాడు. చెప్పినట్టుగా మీరు 5 రోజులు తైలాభిషేకం బలిపీఠంలో పెట్టిమన్నారు, పెట్టించినారు. సేవకులు ఏలియాకు ఏకాంతంగా ప్రార్థనను పట్టించి తైలాభిషేకం పెట్టించిన తర్వాత దేవుడు గొప్ప కార్యాలు జరిగించినారు. ఇక ఈ సాక్ష్యం ఏలియానని ఒకరు త్వరగా అన్నింటిని ముగించుకుని సాక్ష్యం చెప్తాను. నాకు ఒంటికి రాలే, బాత్రూమ్ రాలే అని పాపం చాలా బాధపడినాడు. బాత్రూమ్లన్నీ వేస్తానే ఉన్నాం కానీ నాకు గసగా నేను అన్నాడు. కానీ ఇక్కడ వచ్చి పోయినాకనే దేవుడు అన్ని కూడా తీసేస్తున్నాడు. బాగా అన్నం తింటున్నాడు, పోతున్నాడు. ఏమంటే ఒకడు ఎక్కువ అది కూడా తీసేస్తాడు, బాగా నడుస్తాడు. ఇప్పుడు ఆయన అంటే ఆయన నీళ్లు పోసుకునేప్పుడు మేము ఇద్దరం పట్టుకొని పోతున్నాడు. ఆయనే పోయి కుర్చీలో కూర్చొని పోసుకుంటున్నాడు. ఇంట్లో పని చేసుకుంటే వచ్చి మళ్ళీ మనసులో కూర్చుంటాడు. బాటిల్ నీళ్లు తాగాలంటే తపక్కన వేసినాడు. బాటిల్తోనే ఆయన ఎత్తుకొని తాగుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాను. చూడండి, తైలాభిషేకం, దేవునితో తైలాభిషేకం సాక్షి చూడండి, ఎంత గొప్ప కార్యం. యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. యేసయ్యకే మహిమ కలుగును. ఏం చేయలేడు. ఇక్కడ తిరుపతిలో ఇక్కడ కూడా చెప్పినారు. తిరుపతిలో అక్కడ నుంచి తగ్గిపోతాడు పొమ్మా, ఇంజక్షన్ వేసినాం కదా అన్నారు. ఇక్కడ పోయినాక ఆయన ఫుల్ భయం పెట్టినాడు. కానీ ఇప్పుడు డాక్టర్లు చెప్పింది కూడా ఏమి, అక్కడ పోయేటప్పుడు నేను చాలా సిచ్యువేషన్ ఎక్కువ ఉన్నాయి, నడచలేకపోయినాడు. ఆయన చూసినాడు కాళ్ళు వాపులు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు చాలా భయంకరంగా చెప్పినారు. కానీ దేవుడైతే వాళ్ళు చెప్పినది చేసినది వల్ల బాగాలేదు. ఇక్కడ దేవుడు స్వస్థపరిచినాడు. యేసయ్య నామానికి మహిమ కలుగును. అభిషేక తైలము గొప్ప కార్యాలు జరిగించింది. యేసయ్య తైలాభిషేకంతో కడుపంతా ఎక్కువ గడ్డలు ఉన్నాయ్యా. అసలు తొడలు నొప్పి అంటే ఇక్కడ పండుకుని 2 నాళ్ళు తట్టుకోలేకపోయినాడు. లాస్ట్ లో అన్ని దేవుడు విడుదల ఇచ్చినాడు. ఇక్కడ పడుకోవాలని ఎవరు చెప్పింది? మా సేవకుడు చెప్పినారా? యేసయ్య చెప్పినారా? దేవుడు మాట్లాడినాడు. ఎట్లా మాట్లాడినాడు? నా తైలాభిషేకం పట్టించి బలిపీఠం మీద 5 రాత్రి 5 పగలు అని దేవుడు చెప్పినాడు. ప్రవచనగా మీతో మాట్లాడినాడు. దేవునికి స్తోత్రం. ఈ పరిచర్యను ఎవరు జరిగించారు? నమ్మురు, యేసయ్యనే జరిగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఆయన్నే మనకు పెద్ద పాస్టర్గా ఉండి ప్రతి విషయం కూడా ఏ బలహీనత ఉందో దానికి తగిన ట్రీట్మెంట్ ఎట్ట ఇవ్వాలనో యేసయ్యనే చెప్తున్నారు, ఆయనే చేస్తున్నాడు. దేవుడు చెప్పినాడు కానీ నేను నమ్మలేను. తిరుపతిలోనే సాతాను ఉంది, ఆయనకు హాస్పిటల్ దేవుడు చెప్పినాడు, అక్కడనే చూపించిన కదా. అవును, ఇది ఎక్కువ అవుతుంది, ఇది నడవలకు వచ్చింది అని చెప్పిన మీకు ఫస్ట్. ట్రీట్మెంట్ వల్ల కాదు, సాతాను క్రియ అని చెప్పినాడు దేవుడు. ముందే నాకు బయలుపరిచినాడు. తైలాభిషేకం పట్టించని నా చేతులు నాకు నొప్పించినాయి. అసలు నా చేతులు ఎంత భయంకరంగా నచ్చినాయంటే అంత భయంకరంగా నచ్చినాయి. అడుగు పెట్టే వాళ్ళనే కాదు, కానీ దేవుడు తైలాభిషేకంతో పట్టించా ఆయన ఇంత దూరం తీసుకొచ్చినాయి. అక్కడ నుంచి తీసుకురావడం చాలా కష్టం. బస్ స్టాండ్ లోనే 4 సార్లు కింద పడినారు. తిరుపతిలోనే సిమ్స్లోనయ్యా తైలాభిషేకం పట్టించా అన్నప్పటికీ ఆయనకు తగ్గిపోయింది. ఆ బలహీనత అంతా తగ్గిపోయి దేవుడు నడిపించినాడు. ఇక్కడ నడిపించినాకనే నాకు లేదు ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్ కానీ ప్రయాసపడుతున్నాడు. నాకైతే ఏ హాస్పిటల్కి పోయినా కూడా ఏం కాదు, ఏం చేత కాదు, వాళ్ళు ఏం చేయలేరు. దేవుడు మాత్రమే ఇది చేసేది.
నీ ఆశ కోసం మేము పోతున్నామని మేము పోతున్నాం అయ్యా. అక్కడ చేసేది అక్కడ చేస్తున్నాం, కానీ చేసేదంతా బాగా చేసేదంతా దేవుడే. ఆమేన్. యేసయ్య నామానికి మహిమ. చప్పట్లు కొట్టి అందరూ గట్టిగా దేవుని మహిమ పరుస్తాం. హల్లెలూయా.